సంఘం యొక్క ప్రాముఖ్యత, ఇది వరకు కొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడినట్టుగా నాకు జ్ఞాపకం ఉంది. మరికొన్ని విషయాలు, లోతైన మర్మాలు, కొన్ని విషయాలు మీతో దేవుడు కూడా ఈరోజు మాట్లాడబోతున్నాడు. అలర్ను సిద్ధపరిచాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన గృహంలో ఎన్ని రోజులు ఉంటున్నాం, ఎన్ని గంటలు ఉంటున్నాం ఒకసారి మీరు లెక్కేసుకోండి. సంఘములో ఎన్ని గంటలు ఉంటున్నాం? ఏది ప్రాముఖ్యమైంది? దేని ప్రాముఖ్యత ఇస్తున్నాం మనం? ఇంటిలోనే ఉంటే, లేకపోతే దాని ఇంకో మారు పేరు అంటే సంఘములో కాకుండా సమాజంలోనే ఉంటే, ఇంకో పేరు చెప్పచ్చు లోకములోనే ఉంటే, ఇటు వెళ్తాం మనం నరకమే డైరెక్ట్గా. పరలోకానికి ఒక ద్వారం లాంటిది సంఘం, ఒక గవిన్ లాంటిది సంఘం. ఇది చాలామంది క్రైస్తవులకు అర్థం కాక మేము యూట్యూబ్లో చూస్తున్నామండి, టీవీలో చూస్తున్నామండి, ప్రార్థన చేసుకుంటామండి, ఆమెను అంటామండి, అయిపోయింది. మరి సంఘాన్ని ఎందుకు పెట్టాడు దేవుడు? సంఘం యొక్క ప్రాముఖ్యత మీకు బాగా తెలియాలి. పరలోక రాజ్యానికి ఒక ద్వారం లాంటి సంఘం. బ్రీఫ్గా మీకు అర్థం చెప్పాలంటే కనుక గమనించండి. లోకములో నుండి మనల్ని విశ్వాసములోకి తీసుకొచ్చాడు దేవుడు. ఎన్నుకొని విశ్వాసులుగా మారాం. లోకస్తులం కాస విశ్వాసులుగా మారాం. గమనించండి, విశ్వాసంలో నుంచి సంఘంలో చేర్చబడ్డాం. నువ్వు నమ్మావు, పరిశుద్ధాత్మ బాప్తీసం కూడా పొందుకున్నావు. ఎక్కడ? సంఘమునకు ముందుగానే నువ్వు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు, పశ్చాత్తాపడుతున్నప్పుడు, మారు మనసు పొందుతున్నప్పుడు నీకును దేవునికి ఒక అనుబంధం ఏర్పడింది, పరిశుద్ధాత్మ బాప్తీసం. దీని గురించి చాలాసార్లు మీకు చెప్పాను. అక్కడి నుంచి నీటి బాప్తీసం అనే కార్యక్రమం ద్వారా దాని పరమార్థం తెలుసుకున్న దానివిగా సంఘంలో చేర్చబడతావు. సంఘము నుండి పరలోకానికి వెళతావు. ఒకవేళ ఇదన్నీ లేదు, లోకములోనే ఉన్నావు లోకస్తురాలుగా, బాగా అర్థం చేసుకోండి. పోనీ ఇంట్లోనే ఉన్నావు దేవునికి తెలియకుండా, దేవుడంటే లెక్కలేనితనంగా ఉండి డైరెక్ట్గా నరకానికి వెళ్తావు. ఇక్కడ ఉన్న సన్నివేశాలకి ఇక్కడ ఉన్న సన్నివేశం గమనించండి. లోకము డైరెక్ట్గా నరకము. ఇక్కడ లోకము నుంచి ఎక్కడ వచ్చాం మనం? దేవుని దగ్గరకు వచ్చాం, పరిశుద్ధాత్మ బాప్తీసం. తర్వాత సంఘములో చేర్చబడ్డాం. సంఘములోకి ఎందుకు చేర్చబడ్డామంటే సంఘము పరలోక రాజ్యానికి ఒక ద్వారము లాంటిది. సంఘములో ట్రైనింగ్ ఉంటుంది, సంఘములో చెక్కబడే విధానం ఉంటుంది, సంఘములో నీ పరలోక రాజ్యానికి నడిపించే విషయంలో ప్రోత్సాహం ఉంటుంది. నువ్వు ఒంటరిదానివిగా ఉండవు. సంఘము ద్వారా నువ్వు బలపడతా ఉంటావు, ప్రత్యేకమైన ఆత్మీయమైన దీవులను పొందుకుంటూ ఉంటావు. సంఘము ప్రార్థించినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు నీ ఇంట్లో, నీ కుటుంబంలో, సంఘములో జరుగుతూ ఉంటాయి, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా. కాబట్టి సంఘానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాం మనము? మన ఇంట్లో ఎంతసేపు గడుపుతున్నాం? సంఘములో జరిగే కార్యక్రమాలు మహా అయితే శనివారం 2 గంటలు ఉంటుంది, ఆదివారం 2.5 గంటలు ఉంటుంది. మొత్తం టోటల్ ఎంత అయింది? 5-6 గంటలు ఉంటుంది. ఇంట్లో ఎన్నాళ్ళు గడుపుతున్నావు నువ్వు? జీవన విధానానికి ఎంత టైం ఇస్తున్నావు? ఎక్కడికి వెళ్ళినా ఇంటికి రావాల్సింది మనము. కనీసం ఈ 2 రోజులన్నా కనీసం మనం పార్టిసిపేట్ చేయకపోతే ఎట్లాగా నీకు ఆత్మ సంబంధం ప్రోత్సాహం ఉంటుంది? ఈ 2 రోజులు వాక్యం విని సంఘముతో కలిసి ప్రార్థించకపోతే ఎట్లా ఆత్మీయ బలం ఉంటుంది? దీని ప్రాముఖ్యత ఎంతమందికి అర్థమైంది? దీని ప్రాముఖ్యత గురించి ఆనాడు యేసు ప్రభువు వారు అద్భుతంగా చెప్పాడు. ఒకసారి చూడండి, ఒకసారి మత్తయి సువార్తలో, మన మత్తయి సువార్త తీస్తే 16వ అధ్యాయము 16 నుంచి 18 చదువుదాం. అందుకు సీమోను పేతురు, నువ్వు సజీవుడగు దేవుని కుమారుడు యేసు ప్రభువు వారు అడుగుతున్నాడు, నేను ఎవరని మీరు నమ్ముతున్నారు అని. నా గురించి పరిస్థితి అంటారు. మీకు ఏం అర్థమైంది? అసలు నా చుట్టూ తిరుగుతున్నారు కదా, నాతో ఉన్నారు కదా, వచ్చారు కదా, ఓకే బాగుంది. అసలు నా గురించి మీరేమనుకుంటున్నారంటే సీమోను పేతురు అంటున్న మాట ఏంటమ్మా? నీవు సజీవుడగు దేవుని కుమారుడవా, క్రీస్తువని చెప్పాను. అందుకు యేసు, సీమోను బరయోనా, నీవు ధన్యుడవు, నీవు పేతురువి. పేతురు అని తెలియదు ఏంటి? నువ్వు పేతురువి. స్ట్రాంగ్ చేస్తున్నాడు.
దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుతున్నాడు యేసుప్రభు వారు. అతను ఇచ్చిన సమాధానాన్ని బట్టి ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తున్నాడు. ముందుకెళ్ళు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ముందుకెళ్ళా. పాతాళలోకపు ద్వారములు. గమనించండి, సంఘం యొక్క విలువైన ప్రాముఖ్యత ఏంటి ఇక్కడ ఉంది. పాతాళలోకపు ద్వారాలు దాని ఎదుట నిలబవు. పాతాళం అంటే ఆశమసి గడగడ ఉణుకుతున్నారు చాలామంది. పాతాళం అంటే నరకం అండి, వేదన స్థలం అండి. కొంతమంది అబద్ధ బోధకులు పాతాళం అంటే సమాధి అంటున్నారు. సమాధి కాదు, పాతాళం అంటే వేదనకరమైన పరిస్థితి. అవి ఏమాత్రం సంఘం ముందు నిలబడవు. ఎంత అద్భుతమైన ప్రాముఖ్యత సంఘానికి. సంఘములో ఈ ట్రైనింగ్ పొందకపోతే, సంఘములో ఈ వాక్య ప్రభావం లేకపోతే, సంఘములో ఆరాధనా స్థలం ఆరాధన క్రమం లేకపోతే, సంఘములో సహవాసమైన ప్రేమ లేకపోతే అసలు నీ దిక్కెవరు? ఒకసారి ఆలోచన చేయండి. మనం దేని ప్రాముఖ్యత ఇస్తున్నాం? ఒక 90 ఏళ్ళు 60 ఏళ్ళు బతికే ఈ ఇంటి కోసం ప్రాముఖ్యత ఇచ్చాను తప్ప, ఇంట్లో అన్ని కొనుక్కో తప్పులేదు, దాంట్లో అన్ని వాడుకో తప్పులేదు, దాంట్లో ఇంకేం సంపాదించుకో. కానీ సంఘములో మనం ఉంటున్నామంటే ఏమి సంపాదించుకుంటున్నాం అనే విషయం తెలియకుండా మీరు బతికేస్తే సంఘములో కావాల్సినవి కూడా రావు, నీకు కావాల్సినవి పొందుకోలేవు, మొక్కుబడక వచ్చి వెళ్తావు. సంఘములో మెయిన్ నీకేది కావాలో నువ్వు పొందుకుంటున్నావా? అలా ఏ ఆశతో వస్తున్నావు నువ్వు? ఇంట్లో ఏ ఆశలు ఉంటాయి? తెల్లవారులా లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఏ ఆశలు ఉంటాయి? ఇంట్లో ఏం కావాలని కోరుకుంటావు నువ్వు? కనీస సదుపాయాలు కోరుకుంటావు. మొట్టమొదటి ఏం కావాలి? ఆహారము కావాలి, మంచి ఆహార పదార్థాలు వండుకోవాలి. అక్కడ తాగుతావా? కొంచెం అలా తిరుగుతూ ఉంటావు. ఒక సోఫా ఉంటే బాగుండు. ఈ మంచం ఏంటి ఎప్పటి నుంచో మనకు తీసి పడేస్తే బాగుండు, కొత్త మంచం కొనుక్కుంటే బాగుండు. ఇంకొంచెం ముందుకెళ్ళామనుకోండి, ఇంకేమంటే అలమార్లు మార్చేస్తే బాగుండు. నేను తప్పు అంటలేదండి, అన్నీ కావాల్సింది. కొంచెం ముందుకెళ్ళామనుకోండి, షోకేసి పెడితే బాగుండు. ఇంకొంచెం ముందుకెళ్ళండి, పెయింట్లు మారితే బాగుండు కదా, ఇంకేం చేస్తే బాగుండు కదా, ఇంకేం చేస్తే బాగుండు. రకరకాల కోరికలు వస్తే లేదా? మీకున్న స్థలాన్ని బట్టి, మీకున్న పరిస్థితిని బట్టి తప్పు అంటారు, తప్పు కాదు. ఉదయం లేచిన దగ్గర సాయంత్రం వరకు ఇంటి మీద ఉన్న ధ్యాస, ఒంటి మీద ఉన్న ధ్యాస సంఘములో నేర్చుకోవడం కోసం ఎందుకుంటలా? సంఘం ఎందుకుంది? పరలోక సంబంధమైన జీవితం కోసం ట్రైనింగ్ సెంటర్ ఇది. పరలోకాన్ని వెళ్ళటం కోసం ఒక చక్కని మార్గం ఇది. ఇప్పుడు దేని ప్రాముఖ్యత ఇవ్వాలి మనం చెప్పండి ఒకసారి. అందరు వింటున్నారా? ఇక్కడే ఉన్నారా? బాగా వింటారు మీరు. ఇంటికి వెళ్ళిన తర్వాత పొరపాటున కనపడరు. పాస్టర్ గారు ఏమైపోయారు, పాస్టమ్ గారు ఏమైపోయారు, శనివారం ఉండదు, ఆదివారం ఉండదు, ఒక శీలకుడికి ఉండదు, ఎక్కడ కూడా కనపడరు అసలు. ఆదివారం మొత్తం శనివారం అందరూ కూడా కనపడదు. చూడండి, ఇక్కడ శని రాని వాళ్ళు ఇక్కడ రారండి, అది ముందు రారు. శనివారం ప్రార్థనలో పాలు పొందిన వాళ్ళు అటు వెళ్ళిపోతారు. ఎక్కడ పాస్టర్ గారు అడుగుతారు, అవసరమైతే కడిగేస్తారు. భయం కదా మరి. అడగకుండా గద్దించకుండా మరి మీ దిక్కెవరమ్మా? అడగొద్దు, గద్దించొద్దు, ఇంకా ఎట్లా బాగుపడతాం మనం? ఎంత మీరు ధన్యులేండి నిజంగా. అలా గద్దించోలేక చాలా పాడైపోయాం మేము. కాబట్టి ఆలోచించండి ఒకసారి. మీరు ఇంటిలో శనివారం 2 గంటలు కూడా ఇంట్లోనే, మరి దౌర్భాగ్యం ఆదివారం కూడా ఫంక్షనే, ఆదివారం కూడా ఇంకా ఇంట్లోనే. ఇది ఆ 2-3 గంటలు కూడా దేవుని సమక్షంలో, దేవుని సంఘములో, ఆయన కడుతున్న సంఘములో నువ్వు కట్టబడకపోతే నీకు ఆధారం ఏంటి? నువ్వు ఏం ఆలోచించావు ఇంటి గురించి? ఎక్కడ నువ్వేం ఆలోచన కలిగి ఉన్నావు? నేను నేర్చుకోవాలి, నెంబర్ 1 నేను బాగా నేర్చుకోవాలి, నేను బాగా తయారవ్వాలి, నన్ను దేవుడు గద్దించాలి, గద్దించకపోతే ఆ విషయంలో నేను బోల్తపడతానేమో, పొరపాటు పడతానేమో, జారిపోతానేమో అని భయంతో నువ్వు రావాలిగా. నాయనా నువ్వు గద్దించును మాట్లాడయ్యా, నా పాపాన్ని బయలుపరుచునైన వాక్యం ద్వారా, నా దోషాలు నా ముందు పెట్టిననేసి ఎంతోమంది ప్రార్థనాపూర్వకంగా వచ్చి కూర్చుంటున్నారు ఇక్కడ. అది కదా కావాల్సింది ఇక్కడ. రెండవది ఏంటి? నాకు ట్రైనింగ్ ఇస్తూ, నాకు సదుపాయం చేస్తూ, పరలోకాన్ని సిద్ధపరుస్తున్న ఈ మందిరం విషయంలో కనీస అవసరాలు ఏంటి? ఎంతమందికి ఉంది ఆలోచన? ఇంట్లో ఆలోచించావు, ఏ సున్నం వేద్దాం, ఏ రంగు వేద్దాం, ఏం కొందాం, ఇది ఎలా మారుద్దాం, ఆ మంచం మారుద్దాం, ఆ బండి మారుద్దాం, ఇది మారుద్దాం, ఎన్ని ఆలోచనలు వస్తాయి. మీరు డబ్బులు ఉంటే ఎవరు జ్ఞాపకం వస్తారు, ఏం జ్ఞాపకం వస్తుంది చెప్పండి వస్తాయి. ఒక ప్రశ్న వేస్తే మీరు ఏమనుకోబాకండి. మొదటి ప్రసంగం ద్వారా అద్భుతంగా దేవుడు మాట్లాడాడు. రెండో ప్రసంగం ద్వారా కనీసం కొంత గ్రహించుకుందాం కొన్ని విషయాలు.
డబ్బులుంటే మీరు ఏం జ్ఞాపకం వస్తుంది మీకు చెప్పండి? మాట్లాడండి, పర్లేదు, ఇలా చూస్తున్నాను ఇంకా. ఏది కొందామా, ఏది మారుద్దాం, ఇంట్లో ఒంటి మీద ఏం మారుద్దామా, ఒకటి ఉంటుంది ఆల్రెడీ పులుపు. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఒక కాసు పెంచుదామా? అమ్మా మీరు కొనుక్కోండి, వేసుకోండి, తప్పంట్లా, బంగారం వేసుకోండి, పూలు పెట్టుకోండి, తప్పంటలేదు. చాలామంది పూల కోసం ఆపేశారంట పాస్టమ్ గారు హామని. అది దాని గురించి మాట్లాడండి. అది పెట్టుకుంటే ఏం పాపం పోతే అంటే ఏమన్నా, పెట్టుకుంటే పాపం, పెట్టుకోపోతే పాపం కాదు. అది ఎవరు మాట్లాడలేదు, నేను మాట్లాడట్లా. అసలైంది పోయింది, ఈ పూల మీద బొట్ల మీద పడిపోయింది ప్రసంగాలు అందుకోండి. చాలామంది పిచ్చోళ్ళు తెలియక, వాక్య జ్ఞానం తెలియక. ఏం జ్ఞాపకం వస్తుంది మీకు చెప్పండి ఒకసారి, ఆలోచిద్దాం ఒకసారి. ఏం జ్ఞాపకం వస్తుంది చెప్పండి? ఇంట్లో ఏది కొంటే బాగుండి, పిల్లలకేంటి, పెద్దోళ్ళకేంటి, ముసలికేంటి, ముసలోళ్ళకేంటి, అందరికి అదే జ్ఞాపకం వస్తుందిగా. ఏమ్మా కోళ్ళ కొంచెం రంగేస్తే పోవాలా ఇంటికి, తప్పేమి అంటున్నా నేను. మరి మందిరం విషయంలో ఏం జ్ఞాపకం రావట్లే మీకు? మీరు మందిరం విషయంలో ఎందుకు జ్ఞాపకం రావట్లా? నిన్న మాట్లాడుకున్నాం, కొన్ని ఎక్విప్మెంట్ బాగా వెంకటేష్ బాబు చాలా బాధపడి అడిదిప్పి నాన్న బాధ, అది రిపేర్ వచ్చిందంట. ఎందుకని ఆలోచించట్లా? గురుగురు మంది అనుకోండి మైకు, మీకు ఏం జ్ఞాపకం రావాలి? మైక్ గుండి పడ పర్వాలా అని వస్తుంది, మీకు ఏమైనా వస్తుందా? ఇంట్లో పంపు పాడైపోతే రిపేర్ చేసుకుంటాం, ఏసీ పాడైపోతే రిపేర్ చేసుకుంటాం. ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆత్మ సంబంధం మన రిపేర్ జరుగుతుంది. కాబట్టి భౌతికం కూడా మనకు కనీస అవసరాలు కావాలి. కాబట్టి సంఘం విషయంలో మీరు ఎందుకని ఆలోచించట్లేదమ్మా? పరలోకమే పాట బాగుంది కదా. ఎలా వెళ్తావు, ఎట్లా వెళ్తావమ్మా? ఇక్కడికి రాకుండా పర్లోకి వెళ్ళిపోతావా? ఏమన్నా అడగండి. కరోనా వచ్చిందని లేనిపోయింది, అదే పట్టుకుని కట్టుకుని తెరల మీద ప్రసంగాలు ముదింటున్నా చాలామంది. దేవుడు సూటిగా నీతో మాట్లాడాలంటే సంఘము దగ్గర రావాలి. దేవుడు సూటిగా మాట్లాడాలని ఆత్మీయ తండ్రితో కనెక్ట్ అయి ఉండాలి. ఇది నీ గురించి ఆలోచించేవాడు ఎవరంటే ఆత్మీయ తండ్రి, నీ సేవకుడు, నీ కాపరి. దేవుడు మమ్మల్ని దాసులుగా పెట్టడం మీకోసం. మీ గురించి ఎక్కువ ఆలోచించేవాడు, ఎక్కువ ప్రార్థించేవాళ్ళము, మీ పరిస్థితి అంటే గమనించేవాళ్ళము, నీ బిడ్డల పరిస్థితి గమనించేవాళ్ళము, అన్ని రకాలుగా ఆలోచించి ప్రార్థించేవాళ్ళ నిజమైన సేవకులు. అప్పుడు వాక్యము కరెక్ట్గా దేవుడు మీతో మాట్లాడతాడు. ఎందుకంటే మీ కొరకు ప్రార్థించాం కదా, మీ గురించి నా ప్రభువు అన్నీ పెట్టాం కదా ప్రభు దగ్గర. ఏ విధమైన మాటలతో నిన్ను ధరపరచాలో, బలపరచాలో, సిద్ధపరచాలో దేవుడు తన సేవకుందరు మాట్లాడతాడు. ఎందుకంటే మనకున్న అనుబంధం, బాండింగ్ అలా ఉంది. మరి టీవీలో ఉన్నవాడు నీ ముక్కు మొహం తెలీదు, తెర మీద ఉన్నవాడు నువ్వెక్కడో ఆయన ఎక్కడో. అడ్జస్ట్ అయిపోతున్నారా? అలాగా కుదరదు కదమ్మా అలాగా. కాబట్టి సంఘం యొక్క ప్రాముఖ్యత ఆత్మీయంగానే ఉపయోగించుకుంటున్నావు, అద్భుతమైన మార్పు వచ్చింది, అద్భుతంగా తయారవుతున్నావు. దేవుని ప్రణాళికలో ఆయన చిత్తం తెలుసుకోవడం కోసం, నెరవేర్చడం కోసం నీకు దేవుడు అద్భుతమైన ప్రోత్సాహం ఇస్తున్నాడు. రెండోది భౌతికంగా కనీస అవసరాలు కదండి, మనం ఉండే గృహం కదండి ఇది, మనం ఉండే ఆత్మీయ కుటుంబం కదండి ఇది. మరి దాని గురించి మాట్లాడలా. దేవుడు అంటున్నాడు, సంఘం అంటే ఆషమాషి గది పేతురు, నువ్వు కడతావు సంఘాన్ని, నువ్వు కడతావు సంఘాన్ని. ఆ సంఘం ఎదుట పాతాళములోక ద్వారములు దాని ఎదుట నిలవతారవు. పరార్ అలా పాతాళంతో సంబంధం లేదు. సంఘానికి ఇచ్చిన ఆధిక్యత, సంఘం యొక్క విలువ చాలామంది తెలియకుండా చేస్తున్నారు. దుర్బోధకులు చెప్పా ఒక ప్రసంగాలు మీకు, వాళ్ళకే అర్థం కాల, వీళ్ళకే అర్థం కాల. ఏంటంటే కనుక మహిళా మండలిలాగా కలుసుకుంటారు, 4 మాటలు పడతారు, 4 డైలాగులు పడతారు, అయిపోయి కామ్ ఆమెన్, దీవులు వచ్చేసినాయి, దీవులు చెప్పేసేయండి. వాక్య జ్ఞానం ఏది, బిడ్డలకి వాక్య జ్ఞానం ఏది, యవనస్తు కౌన్సిలింగ్ ఏది, ఆత్మీయ జ్ఞానంతో పెంపకం ఏది, గద్దింపేది, హెచ్చరికలేది, పాపాన్ని ఖండింపగల వాక్యం ఏది? సంఘం అంటే ఆషమాషి కదా బిడ్డలారా. సంఘం యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్న ఎవరు కూడా ఏ ప్రార్థన కూడా మానరండి. మరొకసారి దేవుడు నన్ను కలుపుతున్నాడు సంఘంతో, మరొకసారి దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు, మరొకసారి అందరం కలిసి ఆరాధించుకోబోతున్నాం, మరొకసారి మా ప్రేమను పంచుకుంటున్నాం. ఇది కదండి సంఘంలో ఉండవలసింది. దేవుని గణపరచండి. ఇప్పుడు ఏర్పడిన సంఘం, మొట్టమొదటి సంఘం ఇప్పుడు వెళ్దామా? పేతురు అని యేసుప్రభు వారు అన్న మాట ఎక్కడ నెరవేరిందండి? అదే పేతురు ప్రసంగము ద్వారా దగ్గర 3,000 మంది బాప్తిసం పొందుకుని మొట్టమొదటి సంఘాన్ని దేవుడు కట్టాడు. అప్పుడు యేసుప్రభు వారు పలికిన మాట, ఆయన వెళ్ళిపోయాడు పరలోకానికి,
పరిశుద్ధాత్మ దేవుడు రానే వచ్చేసాడు. పేతురు ద్వారానే మాట్లాడి కొంతమంది విశ్వాసాలని కట్టుకున్నాడు దేవుడు. నెరవేరిందా? చదవన మాట. కాబట్టి అతని వాక్యం అంటే పేతురు వాక్యం. బాప్తిసం పొందిరి. ఆ దినమందు ముందుకెళ్ళు. ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ముందుకెళ్ళిపో. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును. బోధ ఉండాలి అమ్మా, బోధ ఉండాలి. బోధ అంటే డైరెక్ట్గా దేవుడు సేవకుని ద్వారా మాట్లాడే బోధ. టీవీల్లో బోధ కాదండి. టీవీల్లో బోధ జ్ఞానం కోసం. వినండి, నేను కూడా వింటా చాలా ప్రసంగాలు, ఇంగ్లీష్ ప్రసంగాలు ఉంటా. మంచి స్పీకర్స్ ఉన్నారు, ఫిలాసఫర్స్ ఉన్నారు బైబిల్లో. కానీ నేను మళ్ళీ రాసుకొని ప్రార్థనాపూర్వకంగా మళ్ళీ నేను అప్లై చేసుకోవడమే కాకుండా, నా ప్రభు నీ బిడ్డలకు ఏం చెప్పాలి ప్రభు అనేసి ప్రార్థనాపూర్వకంగా మళ్ళీ ఆ వాక్య జ్ఞానం నుంచి కొన్ని నేర్చుకుని మళ్ళా ప్రిపేర్ అవుతా నేను. అందుకే మీతో దేవుడు మాట్లాడిన మాటలు మళ్ళీ యూట్యూబ్లో పెడుతున్నారు బిడ్డలు. ప్రయాసపడి ఆ సెల్ ఫోన్లో ఎక్విప్మెంట్ మన దగ్గర లేదు. ఎంత ప్రయాసపడుతున్నారు. వారానికి 3 ప్రసంగాలు వస్తాయి. 3 ప్రసంగాలు మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకుంటూ జాగ్రత్తగా మిక్సింగ్ చేసుకుంటూ పెట్టాలని చాలా కష్టం అది. దాన్ని వింటారా మీరు? వినరు. అరే దేవుడు మాతో ఏం మాట్లాడిపోయిన వారం అనేసి ఒకసారి రిపీట్ చేసుకుని ఎంత బాగుంటుందో. ఒక్క చోట్ల ఎంత ప్రయాసపడుతున్నారు. మీ గురించే దేవుడు మాట్లాడింది అక్కడ, ఎవరి గురించే కాదు కదా. ఎక్కడో సభల్లో మాట్లాడేది వేరే విషయం. కానీ సంఘములో దేవుడు అద్భుతంగా 3 రకాలుగా 3 ప్రసంగాల ద్వారా మీతో మాట్లాడుతున్నానంటే ఒక్కసారి వింటే బాగుండని ఎందుకని అనిపించలేదు మీకు? వారం అంతా ఖాళీ ఉంచుతున్నారు వాక్యం లేకుండా. వీరందరూ ఏమయ్యారమ్మా? అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును. సహవాసం గురించి మాట్లాడుకుని నిజంగా ఆ రాడు ఉన్న సహవాసం ఈనాడు ఎందుకుంటలా? వాక్య జ్ఞానం నాకు ఇష్టపడట్లా, సంఘాన్ని ప్రాముఖ్యత ఇవ్వట్లా. అపోస్తలుల బోధలోను సహవాసములోను చూడండి, సహవాసం గురించి మాట్లాడుకుంటే యోహాను పత్రిక చూడండి. యోహాను పత్రిక చక్కని మాట. యోహాను పత్రికలో ఒక విలువైన మాట జ్ఞాపం చేస్తాను. 1వ అధ్యాయము 3వ వచనం. మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని బాగా వినండి. ఇప్పుడు ఒకసారి మాట వినండి. మాతో కూడా మీకు భాగ్యం రావాలంటే, మనశ్శాంతి రావాలంటే, సమాధానం రావాలంటే, సహవాస ప్రేమ కలగాలంటే, పరలోకం రావాలంటే ఏం చేయాలంట? మేము విన్న వాటిని కన్న వాటిని మీరు చెప్పుతున్నా వినండి. అందుకే అపోస్తల కార్యములో అనుదినము చేర్చబడుచుండిరి. ఏం చేశారంటారు? వచ్చేసారా? అడ్రస్ కనుక్కుని ఏంటాళ్ళు రాలా? వీళ్ళు వెళ్ళారు అక్కడికి. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఎస్ అమ్మా, మీ కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టిన యేసు ప్రభువు వారు ఉన్నాడు, మేము ఆయన నమ్మాము, నా పాపం పోయింది, నరకం పోయింది, ఈరోజు పరలోక రాజ్యానికి వెళ్ళబోతున్నాం, మీరు కూడా రండి అని ప్రకటించారు. కాబట్టి వాళ్ళు అనుదినము సంఘములో చేర్చబడుచుండు. ఇంకో మాట ఉంటుంది, లెక్కకు విస్తారంగా చేర్చబడుతున్నారంట. ఎలా వచ్చారంటారు? గొర్రెలన్నీ గొర్రెలే కనాలి, కాపరి కనడు. కాపరి మేత పెడతాడు. మీరేమనుకుంటున్నారు? పాస్టర్ గారు చూసుకుంటారులే, ఆయన చెప్పుకుంటాడులే, మా పని మాదే. మరి మీరేం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు? సహవాసములో చేర్చబడేవారు వేరి, మీ ఇంటి వాళ్ళు వేరి, ఏరి అసలు మీ పిల్లలు ఏరి, నీ భర్త ఏడి, ఎన్నాళ్ళు ఉంచుతా ఉంటారు అక్కడ? ఏం జరుగుతుంది ఇక్కడ? మొదటి ప్రసంగం నువ్వేమన్నావు? రేపు ఏమి సంభవించను? నీకు ఎంత ధైర్యం వచ్చేసిందా? మా ఆయన సూపర్గా ఉంటాడు, కష్టపడతాడు, కారు కొంటాడు, ఈ కొంటాడు అనుకుంటున్నావు నువ్వేమన్నా? వెళ్ళిన వాళ్ళు బయట రావట్లేదు, లోపల రావట్లా. నీకు ఈ ధీమా ఎలా వచ్చింది? నీ కన్నీరేది, నీ ప్రయాస ఏది, నీ ప్రార్థన ఏది? మారిన వాళ్ళు ఈ కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ లేరే. ఇన్ని సీట్లు అక్కడ లేవు కదా, ఖాళీగా ఉన్నాయి కదా. ఇక్కడ ఫుల్గా ఉంది, అక్కడ పావంతు కూడా లేరు కదా. ఏమైపోయారు? ఎన్నాళ్ళు వస్తారు ఒంటరిగా మీరు? వాళ్ళు ఏం చేశారమ్మా? వాళ్ళు ఏం చేశారు? మొత్తం అని అప్పచెప్పేసి సింపుల్గా వెళ్ళిపోయారు బయటికి. వెళ్ళిపోయి అయ్యా మేము వెళ్ళబోతున్నాం. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఒకటి సంఘంలో చేర్చబడ్డాము, రెండోది పరలోకంలో చేర్చబడబోతున్నాం. కమాన్ రండి. సంఘంలో చేర్చబడ్డాము, బోధ ద్వారా సహవాసం ద్వారా ఆత్మీయంగా పెరుగుతున్నాం మేము. మీరు కూడా రండి, సంఘంలో చేర్చబడండి, పరలోకం వెళ్ళిపోదాం అందరం కలిసి. వాళ్ళు రైమ వెళ్ళిపోయారు అంతే ఒకసారి.
ఇల్లు వాకిలు ఏమైపోయినాయి తెలియదండి. అసలు సంఘ చరిత్రకి వెళ్తేనండి కన్నీరు వస్తుంది మీకు. మీకు అవసరమైతే పుస్తకం ఇస్తానండి, 2 పుస్తకాలు కొన్నా. సంఘ చరిత్ర రక్తపు టేరులతో కట్టబడింది ఆదిమ సంఘం. రక్తాలు కాచారు. ఆదిమ సంఘములో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వాళ్ళ మహానుభావులు. నిజంగా ఇల్లు ఏమైపోయిందో, వాకలు ఏమైపోయిందో, ఆస్తి లేని మొత్తం తీసిపడేశారు దేవుని కొరకు. ఏమండి మేమంతా అమ్మేసుకొని రమ్మంటలా? గమనించండి, ఈ రోజు నాడు కనీసం సంఘములో ఉండవలసినవి ఏంటో ఆలోచన ఉందా? సంఘానికి కావాల్సిన విషయాల గురించి ముందుకు వస్తున్నారు ఎవరన్నా సరే? ఆత్మీయంగా ఇంత పొందుకుంటున్నావే, ఆత్మీయంగా బలపడుతున్నావే, ఇప్పుడు చనిపోతే పరలోక రాజ్యమునకే వారసుగా అయిపోతున్నావే, ఎన్ని కోట్లు పెడితే వస్తుంది మనకి? చూడండి, సహవాసం అని చెప్తాం మీకు. 1 కొరింథీలో 1వ అధ్యాయము 9-10 వచ్చాను. చదవండి. సహవాసం యొక్క అద్భుతమైన సహవాసం చూడండి. అను తన కుమారుని ఎన్నో వచ్చిన, ఎన్నో అధ్యాయం అది 9 వచ్చిన. మళ్ళా మైకి పట్టుకున్నావు కదా మా, చదువు మైకి పట్టుకుని. రిపీట్ టైం పేస్ట్ అయిపోతుంది నాకు. చదువు. మన ప్రభు అయిన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు. వినండి బాగా. ప్రభువు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని కుమారుని. ఎంత హెడ్ ఎవరండి? నేనా? సంఘాన్ని హెడ్ ఎవరండి? పాస్టర్ గారా? ఇప్పుడు వీళ్ళు కనపరుచుకుంటున్నారులేండి. నేను ప్రార్థన చేస్తే ఆ రోగం పోయింది, నేనుంటేనే నీకు స్వస్థ వచ్చేసింది, నేను నా వల్ల నీకు అన్నీ వచ్చేసింది. ఆ పాటలు ఇక్కడ పాడకూడదు. 4 చీరేస్తాడు దేవుడు. సంఘం ఎవరిది? సంఘం నేను చేర్చబడ్డా, నేను నేర్చుకుంటున్నా. మీ అందరు కాపరిగా ఉంచాడు కాబట్టి ఈ కాసేపు ఇక్కడ ఎక్కా. తర్వాత నీ సహోదరుడినే, అందరం ఒకటే. నేను నేర్చుకుంటున్నా, మీరు నేర్చుకుంటున్నారు. దేవుడు ట్రైనింగ్ ఇస్తున్నాడు మనకి. పరిశుద్ధాత్మ దేవుడు తన శాఖం ద్వారా గద్దిస్తున్నాడు. ముందుకెళ్ళమ్మా. సహోదరులారా మీరందరూ ఏకభావముతో, బాగా వినండి ఈ మాట. వీరందరూ ఏకభావముతో మాట్లాడవలనని. నేను ఎందుకు మళ్ళీ ఒకసారి ఈ మాటను మాట్లాడుతున్నానంటే అక్కడ ఆగి, ఏక భావన ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రసంగం అయిపోద్ది, మీరు విన్న అయిపోద్ది, వినపని అయిపోద్దండి. ఒక అరగంట ప్రసంగం. దేవుడు మాట్లాడుకున్నాడు, మాట్లాడేస్తాడు. ఎవరు తీసుకుంటారో వాళ్ళు తీసుకుంటారు. మీరు తీసుకుపోయినా ఆయన ఫీల్ అవ్వడు. ఎందుకంటే నువ్వు పాడైపోతావు తీసుకుంటే బాగుపడతావు. ఏక మనసు ఉందా? మరి ఇప్పటికీ ఆ పదాలేంటి? నేను గొప్ప, నువ్వు తక్కువ, నీ వాళ్ళు, నా వాళ్ళు, మీ వాళ్ళు అంటగా, మా వాళ్ళు అంటగా. మీరు ఎవరిలో? మీరు ఎవరండి? ఈ పురుగు చావదా? దురదపట్టేద్దన్నమాట. ఏమని వచ్చి తర్వాత ఎవరో మన వాళ్ళే అంటావా, వీళ్ళు ఎవరో? దరిద్ర బుద్ధి. నాకు ఇప్పటికీ తెలియదు. అలా ప్రశ్నలే రావు మాకు. అక్కడ ఏముందా బుజ్జుగా? ఏక భావన ఉందా? ఏక మనసు ఉంది. అక్కడ ఇంకో మాట ఉందా? మీలో ఏక మనసు ఉందా? ఒకే ఆత్మ కలిగించు ఐక్యత ఉందా? ఏక తాత్పర్యం ఉందా? మళ్ళీ కలిసి పాట పాడతారు. ఇక్కడ కలిసి పాట పాడేస్తారండి. కలిసి పక్కన భోంచేస్తారండి. కలిసి మాట్లాడుకుంటారండి. కలిసి చేపలు బాగున్నాయా, చీర బాగుందా, ఎన్ని మాట్లాడుతాయి. మీరెవరిలో? చెప్తా, మీ పిల్లల పెళ్ళి చెప్తా ఒకళ్ళు బెత్త పట్టుకుని ఒక రకంగా ఉండదు. కొంతమంది అణిగిమణిగి ఉంటున్నారన్నమాట. ఇప్పుడు ఎక్కడ మా పిల్లలు ఇప్పుడు ఎక్కడ 25 ఏళ్ళకి కదా, అప్పుడు ఆలోచిద్దామని అప్పుడు పారిపోతారు వీళ్ళందరూ. ఉండరు. పెళ్ళికేమో ఒక సంఘం, స్వస్థకామో ఇంకో సంఘం, తర్వాత వాక్యానికి ఒక సంఘం, పరలోకం ఇంకో సంఘమా? ఇదా దేవుడు తిరిగిరమ్మనండి. అలాగా పెచ్చోళ్ళు చాలామంది వెళ్ళిపోయారు ఎక్కడి నుంచి. సంఘం, కుల సంఘాలు. అమ్మో, ఎంత పాపం అండి ఇది. దేవుని కులం ఉందా, వర్గం ఉందా, రంగుభేదం ఉందా, ఆర్థిక భేదం ఉందా ఆయనకి? అసలు నీ తండ్రి ఎలాంటి వాడు తెలియకుండా నువ్వు సంఘానికి వచ్చి ఇన్ని పాటలు పాడి ఏకహృదయమైన పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేసేస్తున్నావు, వాక్యం బాగా వినేస్తున్నావు, చివరికి పెళ్లి దగ్గర వాటి దగ్గర తేలిపోతున్నావా?
అమ్మ మీకు చెబుతున్నాను బాగా ప్రాక్టికల్గా మీకు బాగా అర్థమవుతుంది. మన సంఘంలో ఉన్న ఆమె మా వాళ్ళని ఇచ్చేసిందండి. ఇప్పుడు ఏమైపోయింది, కొంప కొల్లేరు అయిపోయింది. ఒక బాప్తీసం లేదు, ఒక రక్షణ మార్గం లేదు, తోసిపడేసింది అంతే. ఏం జరుగుతుంది ఇప్పుడు? ఏడుస్తున్నారు అందరూ. ఆడికి మనశ్శాంతి లేదు, ఈమెకి మనశ్శాంతి లేదు, రెండు కుటుంబం మనశ్శాంతి లేదు. దేవుని చిత్తములో జరగని ప్రతి సన్నివేశం కూడా చాలా డేంజరస్. అది పెళ్ళ పేరంట ఇంకోటి ఇంకోట. చూద్దాం, చక్కని మాట్లాడియండి. ఒకసారి కొన్ని విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. 1 కొరింథీ 7:24 కూడా చదవండి. 7:24. సహోదరులారా, ప్రతి మనుషుడును మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలను. ఎలా పిలచబడ్డాను ఒకసారి వినండి బాగా. అక్కడ మళ్ళీ జ్ఞాపకం చేయ వాక్యాన్ని. సహోదరులారా, ప్రతి మనుషుడును, ప్రతి మనిషి. అక్కడ బ్రాకెట్ లేని కులం ఉందా, వర్గం ఉందా, రంగు ఉందా, ఆర్థిక పరిస్థితి ఉందా, ఏమన్నా ఏం లేదు. ప్రతి మనిషి, ప్రాణం ఉన్న ప్రతి మనిషి, ఆడికి గొడ్డ మొక్క లేకపోయినా పర్లా మనిషే, తినలేకపోయినా మనిషే, ఏమన్నా లేకపోయినా మనిషే. ప్రతి మనిషి ముందుకెళ్ళు. ఏ స్థితిలో పిలువబడనో, ఏ పరిస్థితిలో వచ్చారు మీరు, ఏ క్రైటీరియా పెట్టాడు దేవుడు? ఏమో నామ్స్ ఉన్నాయా, మరి రూల్స్ ఏమి పెట్టాడా? బిడ్డ నువ్వు పాపివరా అన్నాడు అంతే. వచ్చేసి అమ్మ నువ్వు పాపములో ఉన్నావయ్యా బాబు, పాపంలో ఉన్నావు బాబు, నువ్వు అమ్మ పాపంలో ఉన్నావా? మనం అవునా ప్రభువా, నిజమే, నీ పాపము వల్లనే నేను చచ్చా, నీ పాపం వల్లే సిలువెక్కా, వెంటనే అంగీకరించావు. అప్పుడు నేను అడిగావా, నా కులం వల్ల మారచ్చా దేవుడా, నా కులమే నువ్వు అసలా, నేను రమ్మంటావా? అడిగావా? అదేంటండి, పాపానికి కులం ఎక్కడ ఉంటుందండి? అందరూ పాపము చేసి దేవుని యొక్క మహిమ పొందకుండా, పరలోకం పొందకుండా నశించిపోతున్న వాడు కులమే ఏంటి, గోత్రమే ఏంటి, వర్గమే ఏంటి? ఏం దరిద్రాలండి మాటలు అసలు. ఆయన అడగలా, నువ్వు అడగలా, ఒక్కటే భేదం మనిద్దరికి. నువ్వు పాపివి, నేను పరిశుద్ధుడను. పాపం పోవాలంటే పాపముగా చేయబడి నీ కొరకు ప్రాణం పెట్టా. కమాన్ బిడ్డ. రక్తపు మడుగులో పడిపోయి హాస్పిటల్ పాలవుతున్న వాళ్ళు రక్తం ఎక్కించాలి. ఎవడు రావాలి? మా వాళ్ళేనా అంటావా? ఏడుచుకుంటా మా వాళ్ళేనా అంటావా? అనవే, అయ్యా ఒక రక్తం చుక్క ఇవ్వండి అయ్యా అంటావుగా. ఆకలేస్తుంది అయ్యా ఒక ముద్ద పెట్టండి, నువ్వు మా వాళ్ళేనా రేపు నేను తిన్నంటావా? సత్తావు. సంఘము యొక్క ప్రాముఖ్యతలో ఉన్న మహా అద్భుతమైన వివరణ మీకు ఇస్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఇంకా సెట్ చేసుకోకపోతే ప్రమాదం మీకే. యేసయ్య ఎలా పిలిచాడమ్మా, నువ్వు ఎలా ఉన్నావో వచ్చేయి బిడ్డ. అవి వీలు పెట్టారమ్మా ఇవన్నీ కూడా. చదువు మళ్ళా ఆ మాట. పిలవబడను స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలను. దేవుని నామానికి స్తోత్రం. అప్పుడు అడగని దాన్ని ఇప్పుడు ఎందుకు వచ్చింది? పెళ్ళి దగ్గర మారు మనసు దగ్గర అడగల నువ్వు? మా కులవాడైనా యేసయ్యా, పాస్టర్ మా కులవాడు అడగలేదు కదా, నువ్వు వచ్చేసావు కదా. మరి ఎక్కడొచ్చింది అంట? ఇంత వాక్యం విని, ఇంత బోధ విని, ఇంత గద్దింపులు వచ్చి, చక్కబడతని చెప్పి, పాటలు పాడి, సాక్ష్యం చెప్పి, కానులు ఇచ్చేసి, పరలోకమైన సొంతమైన పాటలు పాడుతున్నావు. చివరికి పెళ్ళి, భౌతిక దేహానికి ఉపయోగపడే సమాధి యువతలో ఉండే 3-4 ముసల పెళ్ళి గురించి పాడిపోయావు. పిచ్చిదానా, పిచ్చోడా. ఎవరు బాగు చేస్తారు నిన్నెవరు బాగు చేస్తారు? నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావో దేవునితో సహవాసం మెయింటైన్ చేయి. ఎగస్ట్రాలు మాట్లాడకమ్మా, వ్యర్థమైన మాటలు మాట్లాడకండి అమ్మా బిడ్డలారా. ఈ తగలబడే మాటలు ఎందుకమ్మా మనకి? ఈ కులాలేంటి, ఈ వర్ణాలేంటి, అసలు ఈ పరిస్థితులు ఏంటి? ఎవడు చెప్పాడమ్మా? నువ్వు ఎక్కడున్నావు అసలు? యేసు రక్తంలో కడగబడిన బిడ్డవు కదమ్మ తల్లి. ముందుకెళదాం. ఇది పోతే నువ్వు సంఘ సభ్యురాలు అవుతావు, ఇవి పోగొట్టుకుంటే సంఘ సభ్యుడే అవుతావు. ఇది పోతే తండ్రి బిడ్డగా ఉంటావు నువ్వు. అప్పుడు నీ ద్వారా దేవుడు ఎంత గొప్పగా మాట్లాడు. చూద్దాం ఒకసారి. ఎఫెసీ పత్రిక
3వ అధ్యాయం 8 నుంచి సంఘము ద్వారా దేవుడు ఎంత అద్భుతం చేయబోతున్నాడో, సంఘము ద్వారా ఎంత జ్ఞాన విషయాలు చెప్పబోతున్నాడో చూడండి అక్కడ. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. 3వ అధ్యాయం 8 నుంచి దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన బాగా నిత్య వినండి సంకల్పము చొప్పున అమ్మా, చేసిన నిత్య సంకల్పము చొప్పున ముందుకెళ్ళాం. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా అమ్మా బాగానండి, సంఘము ద్వారా. బా ఏ గొప్ప మాట అండి ఇది. ఎవరికండి? పరలోకములో ఉండే దేవదూతలకు, అధికారులకు, పార్లమెంట్ కంట. ముందుకెళ్ళు. సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానాన్ని ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి. ఎవరికి? పరలోకంలో. వాక్యం అర్థమైందా? సమాజానికి కాదమ్మా, సంఘము ద్వారా తన నానా విధమైన జ్ఞానమును ఇప్పుడు తెలియబడవలనని. ఎవరికి? పరలోకమందు ప్రధాన దూతలకు, అధికారులకు తెలియబడవలెను. అంత గొప్ప విలువైంది సంఘము. ఎలా తెలియపరుస్తాడండి? సంఘము ద్వారా. మీకు మర్మాన్ని నింపుతున్నా, బాగా వినండి. ఒక మర్మాన్ని నింపుతున్నా. తండ్రి యొక్క ప్లాన్ అంతా కూడా దూతలకు చెప్పడు. బాగా వినండి అమ్మా, బాగా వినండి మాటల్ని. తండ్రి ప్లాన్ ఏంటి? నా బిడ్డలు తెలుసో తెలియకో పాపం చేస్తున్నారు, వీళ్ళు వదిలేస్తే కనుక నరకంలో పడిపోతారు, కాబట్టి నా ప్రియకుమారుని పంపి ఆయన్ని చంపేసుకుని సిలువలో మరలా నా బిడ్డలను పరలోకానికి తీసుకురావాలనే విషయము పరలోకములో దూతలకు ఎవరు తెలీదు. వాళ్ళు సేవకులండి, నీకుని దేవునికి. దేవుని గణపతిని బిడ్డలారా, ఇక్కడ నేను ఆగినప్పుడే అండి నిజంగా కళ్ళం నీళ్ళు వచ్చేసినాయండి. ఎంత ప్రేమించేవయ్యా. పరలోకములో ఉన్న పార్లమెంట్ సభ్యులందరినీ కూడా అంతకంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావయ్యా. భూలోకంలో ఉన్న మట్టి మొహాన్ని చెడిపోయిన నన్ను క్షమించి ప్రభు ఎంతో ప్రేమిస్తున్నావయ్యా. నా విధమైన జ్ఞానం వాళ్ళకి తెలీదు. నాకంటే బిడ్డలు ఉన్నారు భూలోకములో, వారి కోసం నా ప్రియకుమారుని పంపుతాను, ఆయన శిలువలో చంపేస్తాను, వారిని రక్షించుకున్న విషయాన్ని దూతలకు కూడా తెలీదు. వాళ్ళు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. కానీ నీకున్న ఆధిక్యత అది కాదు. నువ్వు బానిసవు కాదు, తన కుమార్తెవి, కుమారుడివి. అంత జ్ఞానాన్ని మీ ద్వారా వాళ్ళకి తెలియపరచబోతున్నాడు. దేవుని గణపతిని ఒకసారి. తక్కువ అంచనా వేస్తావా సంఘాన్ని? చిన్నచూపు చూస్తావా సంఘాన్ని? అందుకు మానేసావు రాత్ర, అందుకు మానేస్తున్నారు ఆదివారం మొక్కల కోసం, అందుకు దూరం అయిపోతున్నారు పాస్టర్ గారికి. పిచ్చోళ్ళు అయిపోతారు మీరు ఏమన్నా. ఇంత జ్ఞాన సంపద అంతా కూడా దూతలకు కూడా తెలియపరచకుండా నీకే తెలియపరిచి రక్షించుకుని పరలోకంలో ఆయన ప్రక్కన కూర్చోబెట్టబోతున్నాడు. దూతలు ఏమో డౌన్లో ఉంటారు, సంగీత విద్వాంసులు వేరే పక్కన ఉంటారు. ఆయన పక్కన మనం కూర్చోబోతున్నాం. గణపతిని దేవుణ్ణి. ఎలా వచ్చింది? సంఘములో ట్రైనింగ్, సంఘములో గద్దింపు, సంఘములో ప్రేమ, సాహసిక ప్రార్థన, ఎంకరేజ్మెంట్. ఇప్పుడు కన్ను మూస్తే అమాంతంగా సింహాసనమే కూర్చునే అవకాశం దేవుడు రెడీ చేశాడు. దేవుని గణపరుచుకుందాం ఒకసారి. కాబట్టి ఇంత గొప్ప జ్ఞాన సంపద నీ ద్వారా ఎవరికి ఇస్తున్నామా? అందుకేనండి నీ నీ యొక్క సన్నిధిలో ఒక దినం గడుపుట ఒట్టినే రాశారనుకుంటున్నావా మాట? ఒట్టినే రాశారా మాట? 84 కీర్తనలు ఏమడదండి? కుమారులు ఎవరు రాశారు? మనం అయ్యా నీ మందిర ద్వారమనద్దా గడుపుట నాకు మేలు. ద్వారం దగ్గర ఉంటేనే అంత మేలు అన్నాడంటే లోపలికి ఇంకెంత మేలండి? నీకు అర్థమైంది ప్రాముఖ్యత. భక్తులు ఏం మాట్లాడారు, ఎలా జీవించారు, నువ్వేం మాట్లాడుతున్నావు సంఘం గురించి, నువ్వు ఎలా జీవిస్తున్నావు? దేవుని గణపతిని ఒకసారి. వాక్యము లేకుండా సంఘాలు కాదవి. వాక్యం లేకపోయినా సంఘాలు కడుతున్నారు చాలామంది. మన దగ్గర ఎంతమంది ఉన్నారు? 200 మంది లేరు. అబ్బో జనం పడుతున్నారు. అక్కడ వాక్యం ఉండదు, జ్ఞానం ఉండదు, ఏముండదు, గద్దెంపు ఉండదమ్మా. వచ్చేసి పడిపోతున్నారు. నా సంఘం అంటున్నాడు ఆయన. అది నీ సంఘం, పరిశుద్ధాత్మడు కట్టే సంఘం కాదు. అది పాస్టర్ గారు కట్టుకునే సంఘాలు అవి. ఒక గద్దెంపు ఉండదు, హెచ్చరిక ఉండదు, ఒక జ్ఞానం ఉండదు, ఒక మర్మం ఉండదు, పరలోక సిద్ధపాటు ఉండదు. ఇహలోక దేవుని గురించి 4 మాటలు మాట్లాడేసి చలో. అందుకే సత్యవాక్యము సంఘములో ఉండాలి. వాక్య బోధ ఖచ్చితంగా సంఘములో ఉండాలి. వాక్యాన్ని హైలైట్ చేయాలి.
నేను సిద్ధపడాలి, మీరు సిద్ధపడాలి. వినటం కోసం మీరు సిద్ధపడాలి, చెప్పడం కోసం నేను సిద్ధపడాలి. అందరికి కావాల్సింది ఒకే వాక్యం. దేవుని కనపరచుకుని ఒకసారి తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 2వ చదవం. ఎంత అద్భుతమైన మాట ఉంటుందో. 4:2 వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును పడుము, సంపూర్ణమైన సంవత్సరానికి 2 రోజులు ఉపవాస కొడుకులు, మరి మిగిలిన రోజులు సంవత్సరానికి వాక్య ధ్యానం కూడా 3 రోజులు, మరి మిగిలిన రోజులు వీళ్ళు స్పెషల్ చేస్తారండి. వార్షికోత్సవ దినం తరపున 3 రోజులు వాక్య ధ్యాన కొడుకులు, మరి మిగిలిన రోజులు. అందుకే సంఘాన్ని వాక్యములో బ్రతికింప చేయాలి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటమ్మా? వాక్యాన్ని ధ్యానించండి. తల్లులారా, తండ్రులారా, పిల్లలారా, వాక్యం ముందేసుకోండి. రోజుకు 1 గంటన్న కనీసం దేవునికి ఇవ్వండి. వాక్యములో మీరు పిచ్చోళ్ళ బతకూడదు, వెర్రోళ్ళ బతకూడదు. వాక్య జ్ఞానంతో పరలోక సంబంధమైన జ్ఞానం పొందుకుని మీ బిడ్డలకు, మీ మనవలకి పంచుకుండా పోవాలి. బొగ్గను చూసుకొని మురిసిపోయావు, ఆత్మని చూసి మురిసిపోతున్నావా? అరే తాగేస్తాడండి ఒకడు, నాకు తెలిసి బాగా ఫుల్ తాగేస్తాడండి. 2 బళ్ళు ఉన్నాయి ఆవిడకి, బండి మారుతామంటాడు. వాళ్ళ అమ్మ నా పిల్లవాడు ఫోటో పెట్టుకుని ఎంత పెట్టుకోమని నా బొగ్గలు వచ్చినాయండి. తాగుబోతాడండి. ఎక్కడో ఫోటో పెట్టింది, అక్కడ ఫోటో పెట్టింది, ఆ ముందు ఒక ఫోటో పెట్టుకుంది ఎక్కడ పరుసులో. ఓ మురిసిపోతుంది. ఆ బండి మీద బలేమన్నా నా పిల్లాడు. బొగ్గలు చూసి మురిసిపోయింది అమ్మగారు. బుద్ధులు చూసి ఏడవాలి నువ్వు. అచ్చు నా బొగ్గలో వచ్చేసినాయి. అబ్బాయి ఎంత బాగుందో, స్టైల్గా ఉన్న పిల్లోడు, స్పెట్స్ పెట్టుకుని భలే ఉన్నాడే. పిచ్చోళ్ళారా, బుద్ధి మారకపోతే గడ్డి తినే బతుకొచ్చేస్తారు. రేపు పొద్దున ప్రతి నాశనం అయిపోద్దండి. మనిషి మొత్తం స్మెల్ అయిపోద్ది. చివరి నరకం కదా. వాడు ఆయుష్ ఉన్నప్పుడే, నీ ఆయుష్ ఉన్నప్పుడే ఏడవ్వా. బండి కొన్నావా? బొగ్గలను చూసి బండి కొన్నావా? ఇంకోటి కొన్నావా? బుద్ధుల మాటం కోసం నువ్వెలా ఉన్నావు? నువ్వేం చెప్పేవాడికి? ఆ అమ్మకి ఏం చెప్పావు నువ్వు అసలు? అయ్యయ్యో, ఈ ఆకారాన్ని బట్టి ఎంత మురిసిపోయేవే. బుద్ధుల మాట ఇంకెంత బాగుంటుంది బిడ్డ. బుద్ధుల మాట నువ్వేం చేసే బిడ్డ? స్వభావాలు మారుతున్నాయా? శనివారం వచ్చి ఫుల్లు తిని పడుకుంటా. మీ పొడుగు మాట మీ కూతురు మారదు. బుద్ధి లేదు మీకు అసలు. సంఘము ఉన్నది దానికోసం పెట్టలారా. చదవమాట. వాక్యము పాటించము, సమయమందును అసమయమందును. ఒక ముహూర్తం లేదండి, ఒక కాలం ఉండదండి. ఎక్కడైనా ఎప్పుడైనా వాక్యం చెప్పండి, సువార్త చెప్పండి, బోధించండి. మీ పిల్లలకి, మీ బంధువులకి, మీ పక్కోళ్ళకి. దాని సమయ ముహూర్తం ఎందుకు? బిడ్డలు గమనించండి. రోజునాడు ఏది కావాలి నీకు? ఇల్లు కావాలా? ఇల్లు ఉంది. బండి కావాలా? ఈజీ, అది కొనుక్కోవచ్చు. బంగారం కావాలా? కొనుక్కో. కానీ ఆత్మ సంబంధమైన గృహం గురించి నేను ఆశపడుతున్నావా? ఆత్మ సంబంధ గృహంలో ట్రైనింగ్ తీసుకుంటే ఇష్టపడుతున్నావా? హెచ్చరిక తీసుకుంటున్నావా నువ్వు? అది లేకపోతే ఎంత ప్రమాదం అండి. దేవుని నామానికి స్తోత్రం. ఈ మధ్య కాలంలో ఒక ఆయన అడిగిన ప్రశ్న సమాధానం, ఆదివారం గుడికి ఎందుకు వెళ్ళాలంటే ఆయన అన్నాడు అన్నమాట, మేము ఆదివారం పెళ్ళిళ్ళు వచ్చినాయిగా, ఫంక్షన్ వచ్చిందిగా అని ప్రశ్న వేసారు పాస్టర్ గారిని. ఆయన అన్న మాట ఏం చేస్తే, మీకు పెళ్ళి నీ వల్ల ఆగిపోదు. పెళ్ళి చేయడానికి చాలామంది ఉంటారు అక్కడ లోకస్తులు. కానీ నీ పెళ్ళి అవ్వాలంటే మధ్యాకాశంలో ఆదివారం రావాలి. ఆదివారం నువ్వు పోగొట్టుకుంటే నీ పెళ్ళి అవ్వదు మధ్యాకాశంలో. ఆ పెళ్ళి ఆగిపోదు. నువ్వు వెళ్ళకపోయినా ఆగిపోదు. నువ్వు భోజనం చేయకపోతే అయ్యో పలానా రాలేదని నువ్వు అన్నం మానేదామా? నీకు ఆశ మొక్కల కోసం నువ్వు ఏపడ్డా వెళ్ళి తిండిపోద్దని. క్రైస్తవులు కూడా ఆదివారం ఫంక్షన్స్ పెడుతున్నారంటే వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు. వాళ్ళు నువ్వు వెళ్తావు, వాళ్ళు పెడతారు. నామకార్థం అయిపోయింది. దేవుని నామానికి స్తోత్రం. వారి స్వకీయ దురాశల చొప్పున వారు బోధకులంట పోగేసుకుంటారంట. కల్పన కథల వైపు చెవులు వెళతాయంట. బైబిల్లో ఉన్న మాటలన్నీ కూడా. మీకు అనుకూలమైన బోధకులను పెట్టుకుంటావా, నువ్వు పతనమైనట్లకే. దేవుడు అనుకూలమైన బోధన, నీకు అనుకూలమైన బోధన కదా, ఆయనకు అనుకూలమైన బోధకులను పెట్టాడా, నువ్వు బాగుపడ్డావు. దేవుని నామానికి స్తోత్రం. గణపురంలో ఉన్న మా దేవదాస్ ఫోన్ చేస్తాం ఫ్రెండ్, మా ఫ్రెండ్ ఎవరు చెప్పారండి, మా వెంకటేశ్వర గారు చెప్పారంట. ఆ జేసదాస్ నీ గురించి భలే చెప్తుండే వెంకటేశ్వర గారు. ఏం చెప్పాడంటే కనుక వాక్యం బాగుంటుంది మా సంఘంలో ఉన్నాను.
మరి వాక్యాన్ని బట్టే వస్తున్నాయి బిడ్డలు ఇద్దరు దీవెనలు ఇద్దరు వాక్యాన్ని బట్టే వస్తున్నారు గంగాళ్ళు వాక్యాన్ని బట్టి వస్తున్నారు దూరం నుంచి నాగమణి సీన్బాబు అందరు కూడా. నేను శ్రద్ధ మాట్లాడుతూ అంటున్నాడు దేవదాస్ మా ఫ్రెండు అమెరికా నుంచి మా జాన్బాబు ఫోన్ చేశారు. ఆయన చూసి వాక్యాలు చూస్తున్నాను చేస్తే చాలా బాగుంది, నీ సేవ ఎలా ఉంది ఏంటి పరిస్థితి వెళ్ళిపోతుంది, ఎక్కడ వెళ్ళిపోతుంది ప్రసంగాలు చూడండి. వాళ్ళు వింటున్నారు, స్పందిస్తున్నారు. నీ పరిస్థితి ఏంటి, నీ పిల్లల పరిస్థితి పెట్టండి, అక్కడ పెట్టి చిన్న యూట్యూబ్ అది దీన్ని ఏమంటారమ్మా ఇప్పుడు కొనుక్కోండి, పెట్టండి, అది వింటూ ఉంటారు. ప్రసంగాలు వింటూ ఉంటే జ్ఞానం వచ్చేస్తుంది. మన ప్రసంగాలు దేవుడిచ్చిన ప్రసంగాలు నాశమాషి కాదు, జ్ఞానవంతమైన ప్రసంగాలు ఇవి. ఎక్కడ మీకు దొరకవా ఇలాంటి లోతైన విషయాలు దరిదాపుల్లో మీకు అందుబాటులో ఉంచుతున్నాం. ఒక సెల్ ఫోన్ చాలు, దానికోసం పెట్టండి. దేవుని నామమున స్తోత్రం. కాబట్టి దయచేసి ఆహారం కోసము, పెత్తనాల కోసము, పదవుల కోసం, 10 రూపాయల కోసం ఆదివారం పోగొట్టుకోబాకండి, శనివారం పోగొట్టుకోబాకండి, ఆహారం కోసం పోగొట్టుకోబాకండి. బైబిల్లో మాట జ్ఞాపకం వస్తున్నాయి, సామెతలు దీని సామెతలు. ఈ ఆహారం పెట్టేవాళ్ళు రమ్మనేవాళ్ళు ఎలాంటి వాళ్ళని చూద్దాం ఒకసారి. లోక సంబంధులు ఎవరింటికి వెళ్ళావు నువ్వు? లోకస్తులింటికి వెళ్తావు ఆదివారం మానేసి తిండి కోసం. 23:6-7 వచనాలు చదవండి ఒకసారి. అమ్మా ఎక్కాయ పడింది నోట్లు, గొంతుకి కత్తి కట్టేశారు మీకు మళ్ళీ లేని పని కూడా. అప్పుడు ఆమె బాగా వింటారు. ఇప్పుడు గట్టి చదవమాట. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయకుము. వాళ్ళెవరు? మీకు ఏం తెలుసు, మా పిన్నే అంటావా? మీ పిన్నులు వేసేయలేడమ్మా, పిన్నేసేమ్మా గుచ్చుకుంటుంది, జాగ్రత్త. పక్కలో పిన్నిసి లాంటిదమ్మా. ఏసయ్య లేని వాళ్ళందరి బుద్ధులు ఎలా ఉంటాయమ్మా? ముందుకెళ్ళమ్మా. అక్కడ వాని రుచిగల పదార్థములు నాశింపకుము. వాని రుచికల పదార్థములను నాశింపకుము. ఎక్కడికి వెళ్తున్నావు? తిండిపోతున్నారు చెప్పండి, పర్లేదు. ఆదివారం పరలోకం అన్నాను తినకుండా ఎక్కడ పోయావు? ఆదివారం ఒక హామన్న దినకూడండి ఉంది. నువ్వు బాగా చెప్పావు, మా వాళ్ళకి అదే కావాలంట. పెళ్లి భోజనాలు అంటారు, దినాన్ని ఏమో దినకూడ అంటున్నారు. ఈ అమ్మాయి భయము, తింటకు కూడా భయం వెళ్ళి. ఎక్కడికి వెళ్ళొద్దున్నాడు అమ్మాయి? మేలు మాట. ఎదుటివాని మేలు, నీ మేలు కోరేవాళ్ళనుకుంటున్నావు నువ్వు. వాళ్ళు పైకి అంటారు, ఒక మొక్కేసుకో, ఒక ముందుకెళ్ళి అక్కడ ఉందో అదే. అట్టివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూసుకొని నువ్వు పైకి మొక్కే లోపల లెక్క తినుము. అక్కడ ఏమన్నా తినుము త్రాగుము, ఒక మొక్కేసుకో, కొంచెం తాగు ద్రాక్షరసం, శుభ్రంగా తినమ్మా అన్నాడు. లోపల ఏమంటాయంట? అది హృదయంలో నుండి వచ్చిన మాట కాదంట. అమ్మో ఎంత బండారం బయటేస్తామంటే మీరు బాగుపడరా, మారరా మీరు? లోకము ఎలాగుందో దేవుడు స్పష్టంగా మాట్లాడుతాడు మీ కళ్ళ ముందున్న లోకస్తులు. అలాగంటాడు యేసుప్రభు వారు. మీకు తెలుసా అంటారా? అమ్మో 4 పోయేదా దేవుడు, ఇంకా నయం. పోని ఒకవేళ ప్రేమతో ఒక పూట పెడతారండి, 2వ పూట పెడతారు, 3వ పూట పెడతారు. ఒక 3 రోజులు ఉన్నాడు ఏమొద్దు, పచ్చిపులిసే. 5వ రోజున దాకా ఖాళీ అయిపోద్ది. వండుకోలే మేము పోతున్నాం అంటది. లోకములో ఉన్న ప్రేమ వేరు, ఆత్మీయుల ప్రేమ వేరు. ఆత్మీయులు అడవడి చేయరండి, ఉన్నది చక్కగా పెడతారు, ప్రతిరోజు ఆ ప్రేమ పొర్లుద్ది. దేవుని కనపరచండి. మీరే వాళ్ళు, ఆత్మీయులు మీరు, దయప్రేమికులు మీరు. పైవేషాన్ని బట్టి ప్రేమించరు మీరు, అవసరాన్ని బట్టి వాళ్ళకి సమకూరుస్తారు మీరు. వాళ్ళు అలా కాదంట, ఏం చేస్తారంట? లెక్కలు వేసుకుంటారంట. ఎంత తిన్నాడు, ఎన్ని కేజీలు తిన్నాడు. ఇక్కడ పైకి ఏమన్నారు? ఒక మొక్కేసుకో లోపల ఏమన్నా లెక్కలు వేసుకుంటున్నాడు ఆయన. ఒక మొక్క ప్లస్ ఒక అరకిలో ఎంత అయిందిరా? ఇప్పుడు 50 రూపాయల ఎంత మరి నాకు తెలియదు. నేను అట్లా ఈ మధ్యన మాసం కొట్టుకు వెళ్ళట్లా. నిజమైన ప్రేమ ఎక్కడుంది పెట్టలారా? అమ్మ బాగా వినండి, నిజమైన ప్రేమ ఎక్కడుందమ్మా? నీ దగ్గరే ఉండాలి. నీ దగ్గర ఉంది, నువ్వు గెంజి పోసినా దాంట్లో ప్రేమ ప్రవహిస్తుంది, పచ్చరిసినా ప్రేమ ప్రవహిస్తుంది. గమనించండి బిడ్డలారా, ఈ రోజు నాడు నిజమైన ప్రేమ ఎక్కడుంది? సంఘ విశ్వాసుల్లో ఉంది. లోకంలో నీ ప్రేమను పరిగెత్తావా తిండి కోసం, అందులో ఆదివారం మానేసి మళ్ళా
ఏం తిని బాగున్నావు అక్కడ? ఏం సంపాదించావు నువ్వు అక్కడ? ఆత్మీయ ఆహారం పోయింది, ఆత్మ చిక్కుపోతుంది, ఎండిపోతుంది, ఆహారం లేదే, కలకలాడుతూ పచ్చగా లేవే, ఇవి తినేసి వెళ్ళిపోయావు బాత్రూంకి, మళ్ళీ నీరసమే. కానీ నా జీవమాహారం తిన్నవాళ్ళు ఎన్నటికీ ఆకలి కొనరు. వారం కాదండి, చచ్చిపోయే వరకు పనిచేస్తుంది ఈ ఆహారం, ఆత్మీయ ఆహారం. నా బ్రతుకు మార్చేది, నా జీవితం మార్చేది, పరలోకను పంపించేది, పౌరుషంగా రోషంగా పెంచే ఆత్మీయ ఆహారం ఇది. ఇది పోగొట్టుకుని సమాధికి వెళ్ళిపోయే ఆహారం కోసం ఆత్మీయ ఆహారం పోగొట్టుకుని ఎంతమంది దరిద్రులు ఉన్నారండి? ఈరోజు కూడా చాలామంది లేరు. పోయిన వారం ఫంక్షన్ అంట మానేశారు. బుద్ధి లేదు వీళ్ళకి, అసలు సిగ్గోడు లేదు వీళ్ళకి. ఎన్ని తిట్టినా ఎన్నన్నా వస్తారు మళ్ళా. ఎందుకంటే కనుక ఏమన్నా తిట్టుకోవడం అలవాటు. ఈ చీడపురుగులకి అంట ముందంట చెప్పాను మీకు ఒకసారి, చీడపిరుగులు మందేస్తే ఆ మందుని బతికేస్తున్నాడు ఆ చీడపిరుగు. వాసన చూస్తుందంట, ముందు వాసన చూసి నిదానికి కొద్దిగా టేస్ట్ వస్తుందంట. వారానికల్లా కొద్దిగా తినేపడే చలుకో ఇదే బాగుంది నాకు. ఏ మందే చచ్చిపోవడం చేస్తున్నారు, దాన్ని తిని బలిసిపోతుందంట. అది బుద్ధి లేదు. ఎమ్మని చూస్తున్నాం మళ్ళీ చెప్తారన్నమాట, మేము పలానా క్రీస్తు వాస్తు ప్రార్థనకి వెళ్తామండి. సిగ్గు లేదు. ఎందుకంటున్నాను మాట? నీ బ్రతుకు మారదు, నీ సిస్టమ్ మారదు, నీ పిల్లలను పాడు చేసుకుంటావు. లోకస్తులతో కలిసిపోయి ఫంక్షన్ అనుకుంటూ, పార్టీలు అనుకుంటూ, తిండి అనుకుంటూ, మొక్కలు అనుకుంటూ, సిగ్గులేదు మీకు అసలు, జ్ఞానం లేదు మీకు అసలు. ఎన్నాళ్ళ మీ బతుకులు? సంఘానికి మచ్చ, లోకానికి దేవునికి అవమానకరంగా బౌతున్నావు. నీకేం మేలు వస్తుంది? కూర్చుంటే మేలు రాదు. ఇక్కడ వాక్యాన్ని స్వీకరిస్తే మేలు. దేవుని నా మనసు చెప్పగడిగా రాజుల గ్రంథము చూడండి. యెరొబాము గురించి మాట్లాడి ముగించేస్తాను. మొదటి గ్రంథము 12వ అధ్యాయము 25 నుంచి 30 వరకు. యెరూషలేము దేవాలయానికి వెళ్తారా మీరు? ఆరాధనకి అంత దూరం వెళ్ళాలా? పనికి మాలిన ఒకడు ఉన్నాడు ఇక్కడ. చదవమ్మా. 25 నుంచేగా 12వ అధ్యాయము 1వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 25 నుంచి 30 వరకు. ఎఫ్రాయిము మన్యమందు షేకెమను పట్టణము కట్టించి బాగా అచ్చట కాపురముండి అచ్చట నుండి బయలుదేరి పెనుయేలను కట్టించెను. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కి పోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన యెరొబాము అను తమ యజమాని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన యెహోబామునొద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారి తగును అని యెరొబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి చేసి 2 బంగారపు దూడలు చేసి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీరు బహు కష్టము. చాలా కష్టం కదా. నన్ను దూరం వెళ్తారా? వీరభద్రపురం ఎక్కడ, కొమ్మడవలు ఎక్కడండి? అంత వెళ్తావమ్మా? దీవెనమ్మా ఆగొచ్చు కదమ్మా. ఎందా మాట ఎందామా? వీళ్ళు అన్నారు, వీళ్ళు యెరొబాము డైవర్ట్ చేసే వాళ్ళని. యెరూషలేము మన దూరం వెళ్ళి ఆరాధన చేసుకుంటారా? వద్దో 2 దూడలను చేస్తా. దేవుడు దూడలా ఉన్నాడా? దేవుడు దూడలా ఉంటాడా? బుద్ధి ఏమైనా ఉంది యెరొబాముకి? ముందుకెళ్ళి అక్కడ నుంచి. ఇశ్రాయేలు వారారా, ఐగుప్తు దేశముల నుండి మేము రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి. ఎవరు? దూడ దేవుడా? వీళ్ళని నమ్మారండి. అంత దూరం ఎందుకు వెళ్తామండి? పక్క ఉంది గుడి ఒకటి ఉంది కదా, దూరిపోవచ్చుగా. వాక్యం ఏది? సహవాసం ఏది? ప్రేమ ఏది? గద్దింపేది? ఖండింపేది? పర్లో ట్రైనింగ్ ఏది? ఏమీ వద్దు. 3 గంటల సినిమాలాగా 4 పాటలు, 4 డైలాగులు, 4 ఏదో అన్నదాను అట్లా. ఆమెన్. యెరొబాము డైవర్ట్ చేశాడు. సాతాను మిమ్మల్ని అలాగా మత్తులు పెడుతున్నాడు. ఏం బాస్ యెరొబాములాగా. పిన్ని నువ్వు లేకపోతే ఎలాగమ్మా? ఒక్కగానొక్క కూతురు ఫంక్షన్ చేస్తున్నాం మేము ఆదివారం, నువ్వు బొట్టు పెట్టకపోతే ఎలాగమ్మా? నువ్వు ఉండకపోతే ఎలాగమ్మా? ఉన్నారు ఇక్కడ. జాగ్రత్త. మీరు ఇంటికాడ ఉన్న శుభ్రంగా. లేనిపోయిన సంఘానికి అవమానం వచ్చేస్తుంది మీ వల్ల. అందరూ బైబిల్ పట్టుని వస్తూ ఉంటే ఈ అమ్మలెక్కలు కొంతమంది ఉన్నారు బలహీనులు. ఎవరిని ఇక్కడ బలవంతం ఉండదు బిడ్డలారా. ఏ సంఘానికైనా వెళ్ళండి మీరు. పరలోకి రావటమే నా ఉద్దేశం. నా దగ్గర రమ్మని కోరలా, వెంకటేశ్వర గారిని కోరలా, గంగమ్మని బతులాట్లా. వాళ్ళకి వాక్యం నచ్చింది, నాకు కావాల్సిన ఒక దొరికింది, ఇక్కడ ప్రేమ దొరికింది, సహవాసం దొరికింది, పరలోక ట్రైనింగ్ ఉంది ఇక్కడ అని వారి బిడ్డలతో పాటు ప్రయాసపడి వస్తున్నారు కాబట్టి వాళ్ళు దీవించబడుతున్నారు. దేవుని నామానికి స్తోత్రం.
చాలా ముగించేద్దాం. ఇంకా సంఘం యొక్క ప్రాముఖ్యత నీకు అర్థమైందా? మీ ఇంటి ప్రాముఖ్యత నీకు బాగా అర్థమైంది. బాగా చేసుకోండి. మీ ఒంటి ప్రాముఖ్యత నీకు బాగా అర్థమైంది. ఒంటికి ఏది కావాలో మొత్తం అడగకుండా మొత్తం వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఎందుకంటే సిస్టమ్ బట్టన్ నొక్కేస్తున్నావు నువ్వు. కానీ సంఘం యొక్క ప్రాముఖ్యత ఆత్మీయంగా నీకు ఎంత ఉపయోగం తీసుకుంటున్నావు? ఆత్మీయంగా నువ్వు ఎంత ఉపయోగంగా తీసుకుంటున్నావు? రెండవది భౌతికమైన చిన్న చిన్న వనరులు ఉంటాయి మనకి, అది ఎంతవరకు నువ్వు ముందుకు వస్తున్నావు నువ్వు ఆలోచించుకో. నువ్వు ఎంత ద్రోహి అంటే అన్నీ కావాలి, ఇక్కడ మాత్రం ఏమి ఉండొద్దు, నా ఇంట్లో మొత్తం ఉండాలి. ఇది నిల్లు కాదా? రేపు నేను ఉండకపోతే ఇంకోళ్ళు వస్తారు ఆటోమేటిక్గా. ఎందుకంటే దేవుడు ఇంకోళ్ళని దంపచ్చు. కానీ పర్మనెంట్ సంఘం రాకడొచ్చేంత వరకు భారతం చేసుకోండి. 1000 ఏళ్ల పరిపాలనలోకి వెళ్ళిపోయేంత వరకు ఇది పర్మనెంట్. రాకడొచ్చేంత పర్మనెంట్. ఇది ఎంత అద్భుతమైన సహవాసం. అందుకే నా చిన్న వయసులో యవన కాలంలో నిజంగా చెప్తున్నానండి, అలా చదువుకోవటమో కాలేజీకి వెళ్ళటం మళ్ళీ వచ్చేసి సంఘంలో పడుకునేవాడిని. సంఘంలో ఉండేవాడిని, అక్కడ అంటే మందిరంలో ఉండేవాడిని, ఫ్యాన్ వేసుకునేవాడిని, ప్రార్థన వాక్యదాన్ని. ఎందుకంటే ఇంటికి వెళ్తే అమ్మ మొక్కల కొద్ద కోళ్ళ కొద్ద బాగా పెడద్దు. కానీ ఆత్మీయ ఆహారం కోసం అయ్యగారితో కూర్చునేవాడిని. నేను గంటలు కూర్చునేవాడిని. సాయంకాలం వేళ 6 గంటలకల్లా ఫ్రెష్ అప్ అయిపోయి ఆయన ముందు కూర్చుంటే నోట్స్ ఇచ్చేవాడు నాకు మత్తయి సువార్త మీద. అప్పుడు ఆ రోజుల్లో మార్కు సువార్త మీద చరిత్ర అంటే ఎవరు రాశారు, దాంట్లో మన యేసుప్రభు గుర్తే అంటే మొత్తం అని చెప్పాను. మరి నోట్స్ ఇప్పుడే రాసుకున్నా, లోపల ఉంది నాకు ఆశ. అందుకే రిపేర్ వచ్చిందనుకోండి, అయ్యగారు చెప్పాల్సల్లా ఫాస్ట్ కానీ ఇక్కడ లోటు ఉంది, వెంటనే కొనేసేవాళ్ళం మేమే, యూత్ వాళ్ళం. పెద్దవాళ్ళు చెప్పి మరీ ఖర్చు చేయకుండా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళం. అక్కడ దేవమైన కాలం చాలామంది ఉండేవాళ్ళు అక్కడ. అందరూ కూడా అందరూ షేర్ చేసుకునేవాళ్ళు, వెంటనే కొనేసేవాళ్ళం. మరీ పెద్ద అయితే అప్పుడు అయ్యగారితో పంచుకొని అందరం కూడా వేసుకొని. ఎందుకంటే కనుక ఆత్మీయమైన కుటుంబం అండి, నన్ను పెంచుతున్న కుటుంబం అండి, ఆత్మీయ తల్లిదండ్రులు అండి, వాళ్ళకి సంఘానికి ఇవ్వకుండా ప్రాముఖ్యత ఇంకెవరికి ఇవ్వను నేను ప్రపంచంలో. 3 పూటల ఆహారం కోసం ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామే, ఒక చిన్న ఉద్యోగానికి ప్రాముఖ్యత ఇచ్చామే, ఆ చిన్న గృహానికి ప్రాముఖ్యత ఇస్తున్నామే, యుగములు ఆత్మ సంబంధంగా జీవితం జీవించి పరలోక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్న ట్రైనింగ్ సెంటర్కి ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వట్లా మీరు ఆలోచించుకోండి. వచ్చే వారము సంఘము ద్వారా దేవుడు ఎలా దీవిస్తున్నాడో కొన్ని విషయాలు మీతో పంచుకుంటా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు అద్భుత రీతిగా నువ్వు పెరుగుతున్న ఈ సంఘాన్ని గురించి, సంఘ ప్రాముఖ్యత